ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ డ్రీమ్ వరల్డ్. ఈరోజు కథ తొలి ప్రేమ పార్ట్ 2. ఆ ఫీలింగ్ ఎలాంటిది అంటే ఇంతకుముందే వాళ్ళ మధ్య ఏదో అనుబంధం ఉందేమోనన్న ఫీలింగ్. అలా అనుకుంటూనే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. సీత పండగ పూట కూడా లేట్గా వచ్చారు అని అంటుంది. సీత ఎవరు అనుకుంటున్నారా? సీత ఆకాష్ వరుణ్ వాళ్ళ మదర్. అమ్మ ఆఫీస్లో వర్క్ ఉంది మా, అందుకే లేట్ అయింది. సారీ మా. ఓకే పదండి, ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేద్దాం అంటుంది. సరే మా, 5 minutesలో వచ్చేస్తామని చెప్తారు. ఫ్రెష్ అవి వచ్చిన తర్వాత డిన్నర్ చేశారు. చేసిన తర్వాత అందరూ సోఫాలో కూర్చుంటారు. ఆకాష్ అమ్మ అంటాడు. సీత చెప్పు. ఆకాష్ అంటుంది. ఆకాష్ అమ్మ నిన్ను ఒకటి అడగాలి అంటాడు. సీత అడుగు నాన్న అంటుంది. ఎప్పుడు హుషారుగా తిరిగే నువ్వు ఒక రూమ్ని చూసినప్పుడల్లా డల్గా అయిపోతావు ఎందుకో అమ్మ. సీత చెప్తాను ఆకాష్, అది మా అన్నయ్య రూమ్. మేమందరం అంటే మా అమ్మ, నాన్న, నేను, అన్నయ్య ఇక్కడ ఇంట్లోనే ఉండేవాళ్ళం. నాన్న పోలీస్ కదా, ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్ళిపోయేవాడు. అలా ఒకరోజు రాత్రి నాన్నకి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చెప్పారో ఏమిటో, నాన్న బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు ఒక 10 మంది రౌడీలు వచ్చారు. నేను, అన్నయ్య, అమ్మ మాత్రమే ఉన్నాం. మేము చాలా భయపడిపోయాం. అప్పుడే ఒకడు అమ్మని కత్తితో పొడవబోయాడు. కానీ ఎలా వచ్చాడు? నాన్న వచ్చి వాళ్ళ చితకబాదాడు. కానీ వాళ్ళలో ఒకడు నాన్నని, అమ్మని గన్తో షూట్ చేశాడు. అయితే నాన్న వాళ్ళని కొడుతున్నప్పుడే మమ్మల్ని అమ్మ వెనక డోర్ నుంచి బయటకు పంపించేసింది. నాన్న దగ్గరికి వెళ్ళడంతో అమ్మని కూడా చంపేశారు ఆ రౌడీలు. మా వెనక పడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.